దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట 119వ కీర్తనలో 38వ వాక్య భాగం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి ఆ భయాన్ని స్థిరపరచము, లేదా వాక్యాన్ని స్థిరపరచము. వాక్యం అంటే యోసేపులాగా పాపము చేయడానికి భయపడతాం. యోసేపు ఇంట్లో పోతిఫర్ భార్య తప్ప, యోసేపు తప్ప ఎవరూ లేరు. కానీ యోసేపు ఏమని మాట్లాడాడు? ఈ ఇంటిలో ఎవరునూ లేరు. మీరు ఆదికాండం 39వ అధ్యాయం చూస్తే ఈ ఇంటిలో ఎవరునూ లేరు అనే మాట రాయబడ్డది. దాని కారణం చేత ఆమె అతనిని పాపము చేయడానికి ప్రోత్సహించింది. నీవు అతని భార్యవైనందున 9వ వాక్యం 39వ అధ్యాయంలో, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా యజమానునికి విరుద్ధంగా పాపం కట్టుకుందునని అనాలి. ఎందుకంటే యజమానుడు కదా టోటల్గా అంత అప్పచెప్పింది, భార్యను తప్ప. కనుక ఆయన భార్యను నేను ఎలా పాపం చేయాలి ఆమెతో అని యోసేపు ఇంత ఘోరమైన దుష్టత్వము చేసి నా యజమానికి విరుద్ధంగా పాపము ఎలా చేయాలని అని అంటలేడు. దేవునికి విరోధంగా అంటున్నాడు. అప్పగించింది యజమాని అయితే, అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అయితే. గమనించారా ఈ దేవుని వాక్యాన్ని? కనుక దేవుని వాక్యము నీలో భయము కలిగిస్తుంది. ఆ భయానికి యోసేపులాగా విధేయత చూపించాలి. అందుకనే భక్తుడు కీర్తనకారుడు 119 నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. ఆ భయాన్ని స్థిరపరచండి. ఆ భయమే లేకుండా ఉంటే మనం విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం. ఆ పాపము చేయకుండా తప్పించుకొని పారిపోయాడు యోసేపు. ఆ పారిపోయే క్రమంలో అతని షర్టును పట్టుకున్నది ఆమె. షర్టు పోతే పోనీ అనుకుని వెళ్ళిపోయాడు. ఆ షర్టు తన భర్తకు చూపించి లేని నిందను చేయని పాపాన్ని యోసేపు మీద మోపింది. మీరు గమనించండి, యోసేపు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అదే టైంలో తన యజమానికి కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా యజమానికి విరోధంగా నేను పాపము చేయను అని అనాల్సింది పోయి దేవునికి విరోధంగా పాపము చేయను అన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య కూడా యథార్థంగా ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో అబద్ధమాడే వ్యక్తి అయితే అందరితోనూ అబద్ధం ఆడుతూ ఉంటావు. అందరితో అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావని. మరీ విశేషంగా సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుల దృష్టిలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. కనుక దేవుని వాక్యము మనలో భయాన్ని కలిగించి ఆ పాపము చేయకుండా మనం తప్పిస్తుంది. అబ్రహాము దేవుని పట్ల భయము కలిగిన వాడై ఉన్నాడు. ఆ భయము మర్యాదపూర్వకమైనది, ఆ భయము ప్రేమపూర్వకమైనది, ఆ భయము సంస్కార సంబంధమైనది. నిజంగా నీ భార్య పట్ల ప్రేమ ఉంటే, నిజంగా నీ భర్త పట్ల ప్రేమ ఉంటే, సంస్కారం ఉంటే, గౌరవం ఉంటే, మర్యాద ఉంటే ఇంకో ఆడవారి వైపు ఇంకో మగవారి వైపు చూడం. గమనించండి, నిజంగా దేవుని మీద మనము యోసేపు లాంటి భయం కలిగి ఉంటే, అబ్రహాం లాంటి భయం కలిగి ఉంటే ఇంకొక పాస్టర్ గారిని పిలిపించి ఇంట్లో ప్రార్థన పెట్టించుకోం. ఒక పాస్టర్ గారిని మనకు ఉండంగా ఆ పాస్టర్ గారి ద్వారా దీవెన పొందంగా ఆ పాస్టర్ గారి ద్వారా ఎన్నో గొప్ప కార్యం మన జీవితం జరిగినప్పటికీ వేరే పాస్టర్ని పట్టుకొచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టిద్దంటాం. ఎంత సంస్కారహీనమో! ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు నిజంగా అలాగ జరిగి ఉన్నాయంటే ఈ రోజైనా మీ మనసు, మీ పద్ధతి మార్చుకొని మారు మనసు పొందితే ఆ పాపము మీ పిల్లల మీదకి రాకుండా ఉంటుంది. కనుక దేవుని భయము వాక్యం ద్వారా మనకు కలుగుతుంది. దానిలో మనము స్థిరపరచబడడానికి కోరుకోవాలి. అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఏదైనా మాట కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.